హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టేషన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్, కొండాపూర్. నేను ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్ పోస్ట్ డెలివరీ ఎమర్జెన్సీస్ ఏంటి, ఏ టైంలో డెలివరీ అయిపోయిన తర్వాత మొత్తం జరిగిపోయింది, ఏ టైంలో మేము కన్సల్ట్ అవ్వాలి, ఇది చాలామంది అడుగుతారు. అంటే మాకేమైనా అబ్నార్మల్ జరుగుతుందా, డెలివరీ అవ్వగానే వెంటనే మాటికి చెకప్స్కి ప్రతిసారి 2 రోజులకు ఒకసారి వెళ్ళాల్సి వస్తుందా, ఏ టైంలో కన్సల్ట్ అవ్వాలి. సో జనరలీ చెప్పిన టైంలో అంటే పోస్ట్ డెలివరీ అయిన తర్వాత వారం రోజులకి చెకప్ అంటూ ఉంటుంది యూజువల్ చెకప్స్లో. ఇలా కాకుండా ఎమర్జెన్సీ పర్పస్లో ఏది కన్సిడర్ చేయాలి, మేము ఏ టైంలో వెళ్ళాల్సి వస్తుంది, ఏవి ఎక్కువగా కన్సల్ట్ చేయాల్సిన టైము, ఏ సమస్యలు వస్తాయి అని చాలామంది అడుగుతారు. ఏ రకమైన సమస్యలు రావచ్చు మేడం, ఏమైనా అబ్నార్మల్ జరిగితే ఎట్లా గుర్తుపట్టాలి, మేము ఇంటికి వెళ్ళిపోతాం కదా, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు చెప్పిన వారం రోజులు కాకుండా ముందే ఏమైనా సమస్యలు ఎదురైనట్టయితే ఏం చేయాలి, ఏ రకంగా మేము రికగ్నైజ్ చేసుకోవాలి అని కూడా కొంతమంది అడుగుతారు. సో మోస్ట్ కామన్ ఎమర్జెన్సీస్ చెప్తానండి. మోస్ట్ కామన్ ఎమర్జెన్సీస్ ఏంటి, ఎవరికైతే నార్మల్ డెలివరీ జరుగుతుందో వాళ్ళకేంటి ఫ్యూచర్ దగ్గర ఎక్సెసివ్గా డిశ్చార్జ్ రావడము, అంటే ఎక్సెసివ్గా డిశ్చార్జ్ బ్లీడింగ్ అని కాకుండా బ్రౌన్ కలర్ డిశ్చార్జ్ కాకుండా లేదా గ్రీనిష్ కలర్ కానీ యెల్లోయిష్ కలర్ కానీ డిశ్చార్జ్ రావడం కానీ, ఫౌల్ స్మెల్ రావడం కానీ, వజైనల్ డెలివరీ జరిగిన వాళ్ళకి మోస్ట్ కామన్ ఫౌల్ స్మెల్, ఫీవర్ లేదా డిశ్చార్జ్. ఇవి ఎక్సెసివ్గా ఉన్నప్పుడు వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా ఎక్కువగా హెవీ బ్లీడింగ్, అంటే వాళ్ళకి ఒక ఫస్ట్ 2-3 రోజులు బ్లీడింగ్ తక్కువగా ఉండి, కొంతమందికి ఏంటి ప్రైమరీ పీపీహెచ్ అంటారు. ఈ ప్రైమరీ పీపీహెచ్లో అంటే 24 నుంచి 48 గంటల్లోనే ఎక్సెసివ్గా బ్లీడింగ్ వచ్చినట్టయితే దాన్ని ప్రైమరీ పీపీహెచ్ కింద కన్సిడర్ చేసి పోస్ట్ డెలివరీ కాంప్లికేషన్స్లో దాన్ని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే యూట్రస్ కరెక్ట్గా ఎక్కడి నుంచి బ్లీడింగ్ ఉంది, ఏ రకమైన బ్లీడింగ్ అనేది కన్సిడర్ చేసి దాని రకంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒకటి. హెవీ పీరియడ్స్, ఇన్ఫెక్షన్స్ కన్సిడర్ చేస్తూ దాంతో పాటుగా కొంతమందికి ఏంటి యూరినరీ ప్రాబ్లమ్స్, అంటే యూరిన్కి సంబంధించి కానీ మోషన్కి సంబంధించి కానీ కొంతమందికి యూరిన్ అనేది రిటెన్షన్ ఉండిపోతుంది, అంటే పాస్ చేయలేరు, యూరిన్ పాస్ చేయలేరు, మోషన్ పాస్ చేయలేని సమస్యలు ఎవరైతే బాధపడుతున్నారో వీటికి కూడా తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎవరికైతే అక్యూట్ రిటెన్షన్, ఈ యూరిన్ రిటెన్షన్ అనేది ఉండిపోవడం, పాస్ చేయలేకపోయే సమస్య ద్వారా నార్మల్ డెలివరీ జరిగినా సిజేరియన్ జరిగినా ఏదైనా సూచరింగ్ అనేది రాంగ్ టెక్నిక్ ద్వారా జరిగిందా, లేదా ఏంటి అడ్డుపడుతోంది, ఎందుకు యూరిన్ పాస్ చేయలేకపోతున్నారు, వాళ్ళకి ఏమన్నా యూట్రస్ అనేది కాంట్రాక్షన్ లోపల క్లాట్ ఏమన్నా అయిందా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది యూరిన్ సంబంధించి బ్లాడర్ నుంచి యురెత్రా వరకు పాసేజ్ అనేది ఎలా ఉంది, దాని ద్వారా రిటెన్షన్ ఎందుకు జరిగింది, అంటే యూరిన్ పాస్ ఎందుకు చేయలేకపోతున్నారు అనే సమస్య తెలుసుకోగలుగుతారు. అది ఎగ్జామినేషన్ జరిగినప్పుడు తెలుస్తుంది. కాబట్టి రిటెన్షన్ పాస్ చేయలేనప్పుడు అంటే రోజుకి యూరిన్ కనీసం 3 సార్లు అయినా వెళ్ళాలి. డెలివరీ జరిగిన తర్వాత కనీసం 3 సార్లు కాకుండా అసలు పాస్ చేయడమే ఇబ్బందిగా నొప్పిగా అవుతుంది అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా మొదలైందా, ఎందుకు ప్రాబ్లం వస్తుంది అనేది తెలుసుకోవాలి. సో అప్పుడు మీరు డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. లేదా మోషన్స్ అనేది కూడా క్లియర్ లేనప్పుడు, అంటే హార్డ్గా స్టూల్స్ అవుతున్నా, కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడుతున్నప్పుడు కూడా ఎక్కువగా ప్రెషర్ చేయడం వల్ల దానివల్ల యానల్ ఫిషర్స్ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యానల్ ఫిషర్స్ డెవలప్ అవ్వకుండా ఉండడానికి ఎప్పుడైతే హార్డ్ స్టూల్స్ అవుతూ యూరిన్ మోషన్ ఇబ్బందిగా ఉంది అని అంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అయినట్టయితే మీ యూజువల్ క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారానే 80% ఆఫ్ దిస్ ప్రాబ్లమ్స్ అనేది డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 80% ప్రాబ్లమ్స్ని డిటెక్ట్ చేయడానికి మోస్ట్లీ మెడికల్ మేనేజ్మెంట్తోనే జరిగిపోతాయి. సో ఇవన్నీ జరిగిన తర్వాత కూడా కొంతమందికి ఏంటి ఇన్కాంటినెన్స్ ఉంటుంది, అంటే కంట్రోల్ ఉండదు, యూరిన్ కానీ మోషన్స్ కానీ కంట్రోల్ లేకుండా వజైనా ద్వారా లీక్ అయిపోవడం అనేది కూడా ఉంటాయి. సో ఇలా జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళకి డిటెక్ట్ చేసుకోవాలి నిజంగా ఎక్కడి నుంచి వస్తుంది లీకేజ్ అంటూ జరిగితే, యూరిన్ నుంచి యురెత్రా నుంచి లీకేజ్ అవుతుందా లేదా వజైనా నుంచి వస్తుందా. ఎందుకంటే ఇవి ఏంటి నార్మల్ డెలివరీ జరిగిన పేషెంట్స్కి ఏంటి టేర్స్ జరగడం వల్ల ఒక్కోసారి కింద వజైనా నుంచి పైన బ్లాడర్కి కానీ అతుక్కొని పోవడము, ఇలాంటి ఫిస్టులాస్ అంటారు వీటికి. సపరేట్ రాంగ్ ట్రాక్ట్ అంటూ ఫామ్ అవ్వడం, అంటే రాంగ్ అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక దారి అంటూ సపరేట్గా కొత్తగా దారి అంటూ మొదలైనప్పుడు, ఇది రెక్టమ్ నుంచి కానివ్వండి బ్లాడర్ నుంచి కానివ్వండి, అది ఫిస్టులాస్ లాగా డెవలప్ అయినప్పుడు కూడా వాళ్ళకి సమస్య అంటూ ఏర్పడుతుంది, అంటే కంట్రోల్ ఉండదు. సో ఈ రకమైన సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కూడా రావాలి. అదేవిధంగా బ్రెస్ట్ ఇష్యూస్, మిల్క్ ప్రొడక్షన్ సరిగ్గా లేనప్పుడు, మిల్క్ ప్రొడక్షన్ ఓవర్గా అయినప్పుడు కూడా మీరు మీ డాక్టర్ని ఎమర్జెన్సీ పర్పస్లో కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. దాంతో పాటుగా
ఎక్కువగా మాటికి ఫీవర్ వస్తున్నప్పుడు, అంటే లోపల ఇన్ఫెక్షన్ జరుగుతుందా, కడుపు నొప్పి ఎక్కువగా వస్తున్నప్పుడు, అక్యూట్ పెయిన్, సడన్గా పెయిన్ రావడం అంటూ జరుగుతున్నప్పుడు కూడా మీరు మీ ఎమర్జెన్సీ టైంలో కూడా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం వస్తుంది. అండ్ వూండ్ హీలింగ్ దగ్గర ప్రాబ్లం వస్తున్నప్పుడు, అంటే తొందరగా హీల్ అవ్వలేని పక్షంలో, అంటే ఇప్పుడు చూచారండి సిజేరియన్ స్కార్ కానివ్వండి, నార్మల్ డెలివరీ స్కార్ కానివ్వండి, అక్కడ నుంచి ఎక్సెసివ్గా డిశ్చార్జ్ రావడం లేదా వాపు పెరగడం అంటూ జరుగుతున్నప్పుడు కూడా మీరు డాక్టర్ని వెంటనే సంప్రదించాలి. ఇవి అన్ని డీలేడ్ కాంప్లికేషన్స్లో కూడా జరుగుతుందండి. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీకు ఈ సమస్యలు అనేది బాధ పెట్టవచ్చు. సో ఈ సమస్యలు అంటూ మొదలైతే కూడా ఇవి అక్యూట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్గా కన్సిడర్ చేసి మీరు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి ఈ వీడియో. థ్యాంక్ యూ అండి. నమస్తే.